హైదరాబాద్లో జిహెచ్ఎంసి హైదరాబాద్లో 20 మున్సిపాలిటీలు, చుట్టుపక్కల ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట దాన్ని ఆనుకొని ఉన్న 20 మున్సిపాలిటీలు, అలాగే 7 కార్పొరేషన్ల విలీనం కోసం నిన్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. క్యాబినెట్లో ఆమోదించారు. తర్వాత జిహెచ్ఎంసి చట్టంలో మార్పు తీసుకురావడం, అట్లాగే అసెంబ్లీ సాక్షిగా చట్టం చేయడం, ఇది జరగాల్సి ఉన్నది. దీని కథాకమ్మాసి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఎంసీహెచ్గా ఉండే మొట్టమొదటి నిజాం కాలం నుంచి కూడా మనకు చాదర్ఘట్ మున్సిపాలిటీ వేరుగా ఉండే, హైదరాబాద్ మున్సిపాలిటీ వేరుగా ఉండే. ఆనాడు కూడా దేశంలో ప్రధానమైన నగరం, అట్లాగే 5వ పెద్ద నగరం, దేశంలో 5వ పెద్ద నగరంగా ఉండేది. ఆనాడు నిజాం కాలంలో మున్సిపల్ పాలన అద్భుతంగా ఉండేది. ఆనాడు చాదర్ఘట్ మున్సిపాలిటీ వేరు, మన హైదరాబాద్ మున్సిపాలిటీ వేరుగా ఉండే. తర్వాత ఈ రెండింటిని కలిపి ఎంసీహెచ్ మున్సిపల్ మనకు మార్చి చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ అయింది. ఆ రెండు కలిపి తర్వాత ఎప్పుడైతే 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ప్రపోజల్ పెట్టారు. అప్పుడు 12 మున్సిపాలిటీలు, అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 2 మున్సిపాలిటీలు, పటంచెరు, రామచంద్రాపూర్, అట్లాగే ఎల్బీ నగర్, గడ్డి అన్నారము, ఉప్పలు, మనకు చాలా అంటే మనకు మల్కాజ్గిరి, ఇట్లా చూసుకుంటే మొత్తం 12 మున్సిపాలిటీలు కలుపుకొని అవి 10 ఈ రంగారెడ్డి జిల్లాలోని, హైదరాబాద్ మన మెదక్ జిల్లాలో 2, మొత్తం 12 మున్సిపాలిటీలు కలుపుకొని జిహెచ్ఎంసీ 2007-8లో ఏర్పడింది. జిహెచ్ఎంసీ పెరిగిన తర్వాత ఒకనాడు కేవలం 100 కిలోమీటర్లు ఉంటుంది, అంటే 650 కిలోమీటర్ల పరిధి విస్తరించింది. దాంతోపాటు మరి పెద్ద ఎత్తున మరి ఈ మున్సిపాలిటీలన్నీ విలీనం అయిపోయినాయి. ఈ 12 మున్సిపాలిటీ విలీనం అయినాక ఆ జిహెచ్ఎంసీగా గత 2007లో అయిందంటే దాదాపు 18 ఏళ్ల క్రితం ఎంత ఏర్పడింది. ఇప్పుడున్న జిహెచ్ఎంసీ రూపం ఏర్పడింది. జిహెచ్ఎంసీలో 150 వార్డులు ఉన్నాయి. 150 వార్డుల్లో మళ్ళీ ఈ 12 మున్సిపాలిటీలు కలిపినప్పుడన్నా జిహెచ్ఎంసీ ఏర్పడ్డప్పుడన్నా దాన్ని మన వార్డుల మన పునరేకీకరణ కానీ వార్డుల పునర్విభజన కానీ సరిగ్గా చేయలేదు. ఏం చేశారు? మిగతా 100 అప్పటికి 100 కార్పొరేటర్లు ఉంటే 100 కార్పొరేటర్లు 150కి పెంచి ఆ 50ని ఏం చేశారంటే చుట్టుపక్కల వాటికి పెంచారు తప్ప ఆనాడు మనకు ఓల్డ్ సిటీలో ఉన్న వాటిని అట్లాగే ఉంచారు. అంటే 1,00,000-1,50,000 జనాభా ఓల్డ్ సిటీలో కార్పొరేటర్ ఉంటే, అది శేర్లింగంపల్లి అటువంటి ప్రాంతాల్లో చూసుకుంటే 3 లక్షల జనాభాకు ఒకటే కార్పొరేటర్ ఉంటాడు. పటాన్చెరు, రామచంద్రపూర్ అంతకుముందు 21 మంది 16 మంది వార్డు మెంబర్లు ఉన్న అటువంటివి కూడా ఒక్క కార్పొరేటర్కి పరిమితం కావాల్సి వచ్చింది. అంటే అసమగ్రంగా వార్డు విభజన జరిగింది. అంటే మొత్తం జిహెచ్ఎంసీ జనాభా 2011 ప్రకారం 75 లక్షలు దాకా ఉంటుంది. ఈ 75 లక్షల జనాభా 150 వార్డులు మనకు పంచితే ఎట్లా ఉండాలి, దాన్ని బట్టి చేయలేదు. కనుక ఆ 150 వార్డుల విభజన కూడా సరిగ్గా జరగలేదు ఆరోపణ ఉంది. సరే, అది జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే సమగ్ర అభివృద్ధి కోసం ఔటర్ రింగ్ రోడ్ ఏదైతుందో హైదరాబాద్కు వరం, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పక్కన కానీ, ఇప్పుడు నిజాంపేట లాంటిది అయితే పూర్తిగా ఇటు నిజాంపేట కానీ మనకు కొంపల్లి కానీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పక్కనే ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ తాకి కూడా ఉండవు. కానీ ఇవన్నీ కూడా ఏం చేశారు, వేరుగా మున్సిపాలిటీలో ఉన్నాయి, లేకపోతే కార్పొరేషన్లుగా ఉన్నాయి, అట్లా ఉన్నాయి. కనుక ఇటీవల మళ్ళీ ఇవన్నీ కలుపుతూ 84 గ్రామాలను, ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ఆనుకొని ఉన్న 84 గ్రామాలను, పంచాయతీలను మనకి మున్సిపాలిటీలో కలిపారు. అది మంచి పని అంటున్నాడు. అంటే ఈ వైపుగా ప్రయాణం చేసే క్రమంలో ఈ 2 చేశారు ప్రయత్నం. అంటే అట్లా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ ఒకసారి, అప్పుడు పంచాయతీ సర్పంచ్లు ఉన్నంతకాలం దీన్ని చేయరాదు కదా. కనుక ఏం చేశారంటే 84 గ్రామాలను మొట్టమొదట మున్సిపాలిటీలో కలిపారు. ఇప్పుడు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, మొత్తం 27ను ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే మన జిహెచ్ఎంసీ ఉందో జిహెచ్ఎంసీలో కలిపిండ్రు. కానీ చట్టం కావాల్సి ఉన్నది, అయిపోతుంది. పెద్ద రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ కాదు కదా, అయిపోతుంది. కానీ ఇందులో నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా కలిపారు, బాగానే ఉంది. కానీ డెమోగ్రఫీ చూసుకుంటే ఇవాళ భారతదేశంలోని అత్యంత పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా తయారయ్యే అవకాశం ఉంది. గతంలో మనకు ఢిల్లీ ఉండేది. ఢిల్లీ 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేవి. 2022 కలిపారు. అంటే సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ అని ఉండేది. అట్లాగే బృహత్ ముంబై అది కూడా థానే నుంచి మొదలుకొని మిగతా 9 మున్సిపల్ కార్పొరేషన్లు ప్లస్ బృహత్ ముంబై కలిసి 10తో కలిసి ముంబై మహానగరం ఉంది. బెంగళూరు అట్లే బెంగళూరు మహానగర పాలక సంస్థ ఉంది. కానీ ఇప్పుడు బృహత్ హైదరాబాద్ ఏదైతే అవుతుందో మెట్రోపాలిటన్ సిటీగా మారుతుందో, ఈ అన్ని కలిపి జనాభా లెక్క పెడితే 1,70,00,000 జనాభా అవుతుంది. 1,70,00,000 జనాభాతో ఒకే ఒక్క కార్పొరేషన్ ఉంటే, జిహెచ్ఎంసీ లాంటిది ఉంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే అది దేశంలో పెద్దదవుతుంది. మిగతా అన్ని విడిపోయినాయి, ఇక్కడ మాత్రం అన్నిటికన్నా పెద్దదవుతుంది. అది కాకుండా ఉండాలంటే ఒక 2-3 ప్రతిపాదనలు నేను చేయదలుచుకున్నాను. మొట్టమొదటి
ఈ జిహెచ్ఎంసీ ఇప్పటికే భారం ఎక్కువ ఉన్నది, 1 కోటి జనాభా దాటున్నది. 1,70,00,000 జనాభా అంటే మొత్తం తెలంగాణ జనాభా సగం జనాభా ఇక్కడ ఉన్నట్టే లెక్క. 3,40,00,000, 3,55,00,000 ఏముండే అప్పుడు 4 కోట్లు అనుకోండి. అయితే బయట ఉన్న 2 కోట్ల జనాభా ఉంటుంది మొత్తం తెలంగాణ అంతా. ఇక్కడనే 1,70,00,000 జనాభా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల నేను చెప్పిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కలిపిన తర్వాత మరి సగం జనాభా ఆల్మోస్ట్ 45% జనాభా ఇక్కడ కేంద్రీకృతమైనప్పుడు ఒకే పాలక వర్గం ఉంటే ఏం జరుగుతుంది చెప్తాను. ఇప్పుడు 150 మంది వార్డు మెంబర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఇది పెంచిన తర్వాత ఇన్ని విలీనం చేసినాక కనీసం ఇంకొక 50 మంది కార్పొరేటర్లు పెరుగుతారు కదా, 200 అవుతుంది. 200 ప్లస్ కోఆప్షన్ మెంబర్లు అంటే పార్లమెంట్ సభ్యులు, ఈ 29 మంది అసెంబ్లీ సభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులు, వీళ్ళందరూ కలిస్తే మనకు 35-40 మంది మనకు వీళ్ళు పెరిగే అవకాశం, 50 మంది వీళ్ళు పెరిగే అవకాశం ఉంది. అంటే 50 వీళ్ళు, 200 వాళ్ళు, 250 ప్లస్ ఇంకో 40-50 మంది అధికారులు కూర్చుంటే సుమారు 300 పైగా సీట్లు అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. కౌన్సిల్ సమావేశం జరగాలంటే చూడండి, మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగాలంటే అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 స్థానాలు ఉండే, అంతకంటే పెద్ద అసెంబ్లీ హాల్ కావాలి వీళ్ళకు అలా. ఒకటి. రెండోది కేంద్రీకరణ వల్ల ఎప్పుడు దుష్ఫలితాలు వస్తాయి. వికేంద్రీకరణ అవసరం అంటున్నాను. వికేంద్రీకరణ ఏమవసరం అంటే మనకి ఎవరు